అసలు నిజం తెలియగానే అక్కడ ఉన్న అపర్ణాదేవికైతే హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇంతలో డాక్టర్ చెకప్ చేసి బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజైతే, "మేడం మా అమ్మగారికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, "ఆవిడకి వచ్చింది మైల్డ్ స్ట్రోక్ కాదు. చాలా గట్టి స్ట్రోకే వచ్చింది. అందుకే ఆవిడని కాపాడడం చాలా కష్టం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఆవిడకి చాలా సీరియస్‌గానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అన్ని చెకప్‌లు చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా బాధపడుతూ అయితే బయటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని చూసి, "ఇదంతా జరిగింది ఎవరి వల్ల? నీ వల్ల కాదు. ఈ మొత్తం నిజం తెలిసింది నీ వల్లనే" అని చెప్పేసి అయితే తనని తిడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి ఈయన నన్ను తిడుతున్నారు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఎందుకని" చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "ఇదంతా జరిగింది నీ వల్లే. ఈ నిజం తెలిసింది నీ వల్లనే. ఇంతవరకు తెచ్చింది నువ్వే" అని చెప్పేసైతే కావ్యను చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన రాజైతే, "ఏంటి ఎందుకు బాధపడుతున్నావు? ఇదంతా జరిగింది నీ వల్ల కాదు. ఇప్పుడు చేసిందంతా చేసేసి ఇప్పుడు బాధపడుతున్నావా నువ్వు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "మా అమ్మకి కానీ ఏమైనా జరగాలి. నేను ఏం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.